క్రైస్తవ్యంలో కులాలు చూడండి, వినడానికే చాలా దరిద్రంగా ఉంది. అయినప్పటికీ కూడా చాలా సంఘాల్లో జరుగుతుంది. కాస్ట్ని బట్టించి, అంటే కులాన్ని బట్టించి వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది దేవుని దృష్టిలో చాలా తప్పు. అందుకే కూడా బైబిల్ అనేది చాలా క్లియర్గా చెప్పింది, మనుషులందరూ కూడా ఒక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. వాళ్ళు కులాల పేరిట విడిపోలేదు కానీ జాతుల ప్రకారంగా విడిపోయారు, వారి యొక్క ప్రాంతాలను బట్టించి విడిపోయారు. కానీ దేవుని దృష్టిలో అందరూ ఒకటే. దానిలో యూదులని గ్రీకు దేశస్తులని వ్యత్యాసం ఉంది. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత అందరినీ కూడా ఒక్కటిగా చేశాడు. ఒక్కటిగా చేసిన దాన్ని చాలా మంది విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా తప్పు ప్రియమైన వాళ్ళరా. ఇప్పటికీ కూడా అలాంటి ఆలోచన మీ హృదయంలో ఉంటే కనుక తీసేసుకోండి. తన సహోదరుని చూసి వ్యర్థుడు అని అనద్దన్నాడంటే కనుక, ఒకరిని తృణీకరిస్తున్నావు అంటే కనుక దేవుని దృష్టిలో గొప్ప పాపం చేసిన వాడివి. కాబట్టి గమనించుకో, ఆ తప్పు చేయకు. అందరినీ కూడా సమాన దృష్టిలో చూడు. క్రైస్తవుడికి